గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. విడివాడ రామచంద్రరావు తణుకు నియోజకవర్గానికి చెందిన ఈయన తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా కొంతకాలం పనిచేశారు. అయితే తణుకు నియోజకవర్గానికి సంబంధించి జనసేన టికెట్ను ఈయన ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లోనే జనసేనకు సంబంధించి మొట్టమొదటి టికెట్ను రాష్ట్రంలోనే మొదటిసారిగా విడివాడ రామచంద్రరావుకి ఇస్తామంటూ కూడా ఆయన అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా విడివాడ రామచంద్రరావు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం మొదలుపెట్టారు. అయితే కూటమికి సంబంధించి పొత్తులు అవన్నీ కుదరడంతో ఆ సీటు కాస్త టీడీపీ నేత ఆర్మిల్లి రాధాకృష్ణకు వెళ్ళింది. దీంతో అప్పటి నుంచి కూడా విడివాడ రామచంద్రరావు అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఇక్కడికి పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ పర్యటనను కూడా విడివాడ రామచంద్రరావు అనుచరులు విడివాడ రామచంద్రరావు కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది ఎన్నికలకు ముందు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ఇటు కూటమి ప్రభుత్వం 10 నెలల 11 నెలల పరిపాలన అయితే పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా తణుకు నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు దిక్కు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన క్యాడర్ ఉన్నప్పటికీ తమ గోడును వెళ్ళబోసుకునేందుకు ఒక నాయకుడు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విడివాడ రామచంద్రరావును పార్టీ సస్పెండ్ చేయలేదు. అలా అని చెప్పి విడివాడ రామచంద్రరావు ఇటు రాజీనామా కూడా చేయలేదు. అటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అసలు రాజకీయ కోణంలోనే ఆయన చాలా దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఒకవేళ పార్టీ ఇతనిపై యాక్షన్ తీసుకుంటే ఒక విధంగా వేరే ఇన్ఛార్జ్ వచ్చేవారు, లేకపోతే వేరే విధంగా ఏదైనా జరిగి ఉండదు. అయినప్పటికీ ఇటు అది కాలేదు, ఈయన రాజీనామా కూడా చేయలేదు. అంటే విడివాడ రామచంద్రరావు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు అని ఒకవేళ పార్టీ అధిష్టానం ఊహించుకుంటుందా, లేకపోతే అక్కడ జనసేన ఇన్ఛార్జ్ అవసరం లేదు అనుకుంటుందని అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తణుకు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున జనసేన క్యాడర్ అనేది ఉంది కాబట్టి ఆ క్యాడర్కి దిశానిర్దేశం చేసే ఒక నాయకుడు తప్పనిసరిగా కావాలి. కాబట్టి అలాంటి నాయకుడు లేకపోవడంతో జనసేన నాయకులు తమకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేందుకు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అక్కడ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేరు. అయినప్పటికీ ఇక్కడ తణుకు నియోజకవర్గానికి చూసుకుంటే వేరే విధంగా ఉంది. తణుకు నియోజకవర్గంలో విడివాడ రామచంద్రరావు ఉన్నప్పటికీ కూడా ఆయన పక్కన పెట్టేశారా, లేకపోతే విడివాడ రామచంద్రరావుకి రాజకీయాలపై ఆసక్తి లేక ఆయన పక్కకు వెళ్ళిపోయారు అనే దానిపై కూడా స్పష్టత అనేది లేదు. పార్టీ అధిష్టానం ఆయన సస్పెండ్ చేయలేదు, అటు రాజీనామా కూడా విడివాడ రామచంద్రరావు చేయలేదు. కాబట్టి అసలు ఈ రాజకీయ కోణం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే తణుకు నియోజకవర్గంలో జనసేనకి సంబంధించి దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడంతో జనసేన నాయకులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టి కొత్త ఇన్ఛార్జిని ఏమన్నా వేస్తుందా, లేకపోతే విడివాడ రామచంద్రరావుని పిలిచి బుజ్జగించి మరొకసారి ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేయాలని ఒకవేళ మాటలో చెప్తుందా, లేకపోతే కొత్త ఇన్ఛార్జిని తీసుకొస్తుంది అనేది అయితే మాత్రం వేచి చూడాలి. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో తణుకు నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి ఇన్ఛార్జ్ లేకపోవడంతో జనసేన నాయకులు కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.